2005లో జరిగిన పరిటాల రవి హత్య అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న 5 నిందితులకు కింది కోర్టు శిక్ష విధించింది. వీరు గత 18 ఏళ్లుగా జైల్లోనే ఉన్నారు. అయితే కింది కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేశారు. అలాగే బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పరిటాల రవి హత్య కేసులో మొద్దు సీను అనే షూటర్ అరెస్టు కావటం తెలిసిన సంగతే. తన బావ సూరి కళ్లలో ఆనందం చూడటం కోసమే పరిటాల రవిని కాల్చానంటూ అప్పట్లో మొద్దు సీను మీడియా ముఖంగా ప్రకటించడం కూడా సంచలనం రేపింది. పరిటాల రవి హత్య కేసులో A3గా ఉన్న పండుగ నారాయణ రెడ్డి, A4 రేఖమయ్య, A5 భజన రంగనాయకులు, A6 వడ్డేకొండ, A8 ఓబిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 25,000 చొప్పున 2 పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. అలాగే నిందితులు ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకల్లా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. చట్టానికి లోబడి వ్యవహరించాలని, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే బెయిల్ రద్దు చేస్తామని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. పరిటాల హత్య కేసులో అరెస్టైన మొద్దుసీను అలియాస్ జూలకంటి శ్రీనివాసరెడ్డిని 2008లో మల్లెల ఓంప్రకాష్ అనే ఖైదీ జైల్లో హత్య చేశారు. మొద్దుసీను నిద్రపోతున్న సమయంలో తలపై డంబెల్తో బాది హత్య చేశాడు. ఆ తర్వాత ఓంప్రకాష్ సైతం 2020లో అనారోగ్యంతో చనిపోయాడు. ఇక పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెల చెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణ రెడ్డి సైతం హత్యకు గురయ్యారు. భానుకిరణ్ అనే వ్యక్తి మద్దెల చెరువు సూరిని కాల్చి చంపారు. అనంతరం భానుకిరణ్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇటీవలే సుమారుగా నెల రోజుల క్రిందట మద్దెల చెరువు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ కూడా జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.